లక్ష్మీకాంతం ఏమిటండి? ఈ పేపర్ చూసావటే? ఈ దొంగలు తీసుకెళ్లిపోయిన పాపను తిరిగి పట్టిస్తే ₹1,00,000 ఇస్తారటే. ఒక్క నిమిషం. ఏమండి, పాప ఒంటరిగా ఈ రాళ్ళ రప్పల్లో ఎవరి కోసం దిగులుగా ఎదురు చూస్తున్నారు? నేనేమన్నా మీకు సహాయపడగలనా? మీ సహాయం మాకేం అక్కర్లేదు. అయినా నువ్వెవరు? నా పేరు రాంబాబు, వాడి పేరు సూరిబాబు. వెతుకొచ్చిన పాప వాడి చేతుల్లో ఉంది. అయినా మీరెవరు? ఆ గజ దొంగ శిఖామణి మనుషులం. ఓహో, మంచి సార్. మళ్ళీ కలుస్తాను, వస్తాను. ఒరేయ్ మూర్ఖుడా, వాళ్ళు వెతుకుతోంది మన కోసమే. వాళ్ళే వీళ్ళు. పోలీసులు మన ఇంటికి వస్తున్నారు తాతయ్య. చూసావా, పోలీసులకు పంపిన వార్త అప్పుడే అందింది. ఎవరయ్యా లోపల? ఏమిటి దౌర్జన్యం? దౌర్జన్యం కాదండి, నేను భూత వైద్యుడిని. ఇతనికి దెయ్యం పట్టింది, అది వదిలించడానికే వైద్యం చేస్తున్నాను. మనకేదో చెప్పాలనుకుంటున్నాడే. వాడి నోట్లో నిమ్మకాయ తీద్దామా? తీద్దాం. నిమ్మకాయ తీస్తే మీ తలకాయ ఎగిరిపోతుంది సార్. అది మామూలు దెయ్యం అనుకున్నారా? ఆ మధ్య మీ పోలీసుల లాకప్ లో మానభంగం వల్ల మరణించిందన్నారే, ఆ అమ్మాయే పిశాచమై పీడిస్తుంది. పోలీసులు చూస్తే చాలా రెచ్చిపోద్ది అనమాట. చూసారా, చెప్తే నమ్మారు కాదు. ఇప్పుడు తీయమంటారా నిమ్మకాయ? వద్దు, నిమ్మకాయ తీయొద్దు, అతను వదలొద్దు. ఇక్కడ లాటరీ లక్ష్మణ్ రావు అని ఉండాలి, ఎక్కడైనా చూసారా? ఇంకొక అడుగు కూడా వేలం. సరే, కాసేపు ఇక్కడ కూర్చుని పెడదాం. ఒకవేళ ఆ శిఖామణి రౌడీలు వస్తారేమో. ఇక్కడికి గాలే రావట్లేదు, ఇంకా వాళ్ళే వస్తారు. పొద్దున్నుంచి చెబుతున్న పాప కనిపించలేదేంట్రా? తీసి ఊరో తెలిసి వెళ్ళిపోయారంటావా? చూసావా, మనం దాహం తీస్తాను దేవుడి మందు పంపించారా? కావాలా? ఎవడెంగలే ఏంటో నేను రాగను. సరే, నీ కర్మ. అబ్బా, ఎంత మంచి సరుకురా. వర్ణించకు, వదిలే. ఇంకా దురదృష్టవంతుడు, ఏం చేస్తాం? నీకు బుద్ధిందా? అడిగి తీసుకోవచ్చు కదా, దొంగతనంగా తీసుకుంటావేంటి? మందు ఎందుకు తగ్గిపోతుందా అనుకుంటే నువ్వు తాగేస్తావా? మా మందు తాగి మమ్మల్నే దొంగంటావా? నా చేత్తో నన్నే కొడతావా? నా పక్కన లేడీస్ ఉన్నారు కాబట్టి నేను ఫైటింగ్ చేయను. కావాలంటే మేము ఎంత పెద్ద రౌడీలమో ఆ శిఖామణి మనుషులను అడగండి. ఆ శిఖామణి మనుషులు మేమేరా? మీరే శిఖామణి మనుషులా? మీరు కూడా మాతో పరిగెత్తాలి కదా, అలా తీరిగా కూర్చుంటారండి. ముక్కు దొరకకుండా నేను గోకాల గోకుతాను. సప్లయర్ బావా, ఈ హోటల్లో పేపర్ చూసిన వాళ్ళు ఎవరైనా మనల్ని చూసి గుర్తుపడతారేమో. ఈ ఏరియాకి 12 గంటల దాకా పేపర్ రాదు, భయపడకండి. కూర్చోండి. ఎందుకైనా మంచిది, మనల్ని ఎవరు చూడకుండా ఈ పేపర్ అడ్డం పెడతారు. ఏం లేదు, మేమిద్దరు పేపర్ చదువుకుంటున్నాం. ఇది అడ్డు పెట్టకపోతే మమ్మల్ని ఎవరన్నా చూసారు. మీకేం కావాలి సార్? వేడిగా ఏముంటే అది పట్టుకొచ్చి. మనం ఈ హోటల్కి రావటం ఎంత మంచిదైందో. పెద్దవాళ్ళం మనం అంటే ఎలాగోలా తట్టుకుంటాం. పాపకి మూర్చి వచ్చినంత పని ఏం తెలుసా? అందుకే పాపకి ముందు తినిపిస్తున్నాను. గుర్తుందా? పాపకి పెట్టేది నువ్వు తింటావేంటి? నాకు పెడుతున్నాను. దిగు. ఆకలో ఆకలో అంటావు. ఆ లక్ష చేతికి వచ్చిన తర్వాత లక్షణంగా తినొచ్చంటే వింటావా? ఏమన్నాయ్? ఆ రోకలు ఇక్కడ పెట్టేళ్ళండి. జాగ్రత్తగా చూసుకోండి. రావే. ఏమండోయ్, ఆ పేపర్ చదివే వాళ్ళని చూడండి. వాళ్ళు మళ్ళా దొంగలు పట్టుకోవడానికి వచ్చారనుకుంటా అండి. పేపర్ చదివాళ్ళంతా మనలాగా దొంగలు పట్టేవాళ్ళేనా? పదండి. ఏమిటి అందరూ మామకి విచిత్రంగా చూస్తున్నారు? మన బొమ్మలు వాళ్ళందరికీ కనపడేలా పెట్టావు. అమ్మో,
ఈ పేపర్ లో దొంగలు వీడేనండి ఇదిగో పాప కూడా ఇక్కడ ఉంది అయ్యో నా లక్ష నా లక్ష అయ్యో వద్దులేండి. చేస్తున్నా. అయ్యో అయ్యో ఎంత దారుణం, ఎంత అక్రమం, ఎంత అన్యాయం! భార్య భర్తలు కొడుతుంటారో చూస్తుంటారండి. పట్టుకోండి పట్టుకోండి వదలండి. వదలండి. నేను అల్లాటప్ప మనిషిని కాదయ్యా, నన్ను ఎవడో బోల్తా కొట్టించలేడు. ఎందుకంటే ఒకసారి ఒక పెద్ద గజ దొంగ మా ఇంట్లోనే ప్రవేశించి నా మంచం కింద దూరాడు. అప్పుడు నేను ఏం చేశానో తెలుసా? టాపా 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 టాపా. ఏమైందండి? మంచం నిండా నల్లలేనయ్యా, మిగతా కదా మా ఇంటి దగ్గర చెప్పుకుందాం పద. అప్పుడు నేను పటా 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 కొడతా ఉంటే పాపారా అంకుల్ నీకు ఈత వచ్చా? వచ్చే బాగా ఈత కొడతాను, కానీ నీళ్ళలో కొట్టను. నీకు వచ్చా? వచ్చే ఈత కొట్టినా? ఇప్పుడే వద్దులే. ఫోన్లే సిస్టర్, ఏదో చిన్నపిల్ల సరదా పడుతుంది. పైగా మన శత్రువులు ఎవరు లేరు కదా ఇక్కడ. వెళ్ళమ్మా. వెళ్ళు, ఒడ్డునే చేయాలి, రోజు కళ్ళకు ఇక్కడే తొందరగా వచ్చే తల్లి. అంకుల్ ఆంటీ దొంగతనాలు చేసి జైలుకి వెళ్ళి హాయిగా బతికాం. ఇప్పుడు మంచిగా మారదాం అనుకుని అష్ట కష్టాలు పడుతున్నాం. చూసావా చిత్రం? ఏయ్! రా త్వరగా. దేవుడికి మొక్కుబడి కావాలి. పోలీసులకు మస్కా కొట్టామనుకుంటే ఈ శిఖామణి మనుషుల పేరేంట్రా? ఇగో మీరు పాపం తీసుకుని ఆ పొదనకాలు దాక్కోండి. వెళ్ళండి. ఇక్కడ దాక్కున్నాం పదా. ఎటు పోయారా వీళ్ళు? థ్యాంక్స్. పద పోదాం. ఆగా, మా నెనకేదో వస్తున్నట్టుగా ఉంది. నిజమే, వస్తోంది. ఏంటి? ఇది చూడండి. ఇది బొమ్మేనే. సిగరెట్ ఆరిపోయింది, అగ్గిపెట్టేవరా? అగ్గిపెట్టి నా దగ్గర ఎక్కడరా? ఇప్పుడు కదరా ఇచ్చావు, లేదంటావేటి? అగ్గిపెట్టి లేదంటే కొడతావేంట్రా? జాగ్రత్త. అన్నే కొడతావరా? ఎవరిని కొట్టారా? నా చేతిలో ఏమన్నా ఉంటేనా? ఈ బల్లెని తీసుకో బాబు. ఒరేయ్, అటు చూడరా. అమ్మో, ఈ బొమ్మ నన్ను చూసి కనుగొడుతుందండి. ఏమిటి, నీకేమైనా కంటి దోషం వచ్చిందా? కాదండి, కావాలంటే చూడండి, నా నగలు చూసి ఈ బొమ్మ కదులుతుందో లేదో. ఏమండి, ఈ బొమ్మ నన్ను ముద్దు పెట్టుకుందండి. ఊరుగా, బొమ్మ ముద్దు పెట్టుకుందని ఎవరితోటని చెప్పావంటే నిన్ను నన్ను పెచ్చాసుపత్రికి తీసుకెళ్తారు. అయ్యో అది కాదండి, నన్ను కౌలించుకుని. కౌగులించుకుందట. నువ్వింతగా చెబుతున్నావు కనుక ఓ పని చేస్తా. శ్రీరామచంద్రుడు సీతాదేవి మీద అగ్ని పరీక్ష పెట్టినట్టు నీకోసం ఈ బొమ్మ మీద అగ్ని పరీక్ష చేస్తా. వదలండి. అయ్యో, నా రూపాయలు పోయినాయి. అయ్యో ఏమండి, మన రూపాయలు పోయినాయండి. పాపనెవరా? తీసుకో, వదలండి. పాపేదిరా? వాడి చేతిలో పెట్టారు. లక్ష వాడి కొట్టు సార్ వీళ్ళే సార్ దొంగలు. నిజమే సార్,
పాపను ఎత్తుకొచ్చింది మేమే, కానీ మా దగ్గర నుంచి పాపని ఆ శిఖామణి మనుషులు ఎత్తుకుపోయారు సార్. ఏమిట్రా కథలు చెప్తున్నావు? ఎక్కువ చెప్పు. కదర్ కాదు ఇన్స్పెక్టర్ గారు, పాపం చెప్పడానికి ఆ శ్రీకాకుళం మనుషులు ఏమాత్రం ఎదురు మా పాపను ఎత్తుకుపోయిన తలకి ఇంకా మంచి వాళ్ళు నటిస్తున్నారా? దయచేసి మా పాప ఎక్కడుందో చెప్పండి, ₹1,00,000 ఇస్తాం మీకు. అమ్మా మన నా సంగతి నువ్వుండు, కానిస్టేబుల్స్ మీరు జీప్ ఎక్కించండి. అని కదిలేమంటే కాల్చి పారేస్తాం. పాప ఎక్కడుందా వెతికి మేము తీసుకొస్తాం. ఆ తర్వాత మీరు ఏ శిక్ష విధించినా సరే అనుభవించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎరా, పాప మీద మీకే అంత ప్రేమ ఉంటే కన్నవాళ్ళ మాకెంత ఉండాలరా? ఏమిటయ్యా కన్నాను అని పచ్చాలు చెప్తున్నావు? పంది కూడా కంటుంది పిల్లల్ని. కంటం తప్ప మీరు ఏమిటయ్యా చేసింది? పాప మీ ఇంట్లో ఉన్నప్పుడు కన్న కూతురులాగా ఆప్యాయంగా ఒక్కసారన్నా చూసారా మీరు? మీకు తెలుసా, మీ ఇంట్లో ఉండడానికి పాప ఇష్టపడలేదు. ఒకసారి తీసుకొచ్చి మీ ఇంట్లో వదిలేస్తే తిరిగి ఏడుస్తూ మా ఇంట్లో వచ్చేసింది. అసలు పాపకి శిఖామణి లాంటి యముడు మీ ఇంట్లోనే ఉన్నాడు అన్న సంగతి తెలుసా నీకు? తెలియకపోతే నీ భార్య అడుగు చెప్తుంది. ఈ లోపల పాపని మేం తీసుకొస్తాం. పద. ఇదిగోండి మీ పిస్టలో. పర్వాలేదు. పట్టుకోవాలి, నేను పుట్టిస్తాను.